యేసు ప్రభువారు ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క రీతిగా ఆయన డీల్ చేయడం మనం చూస్తాం. మనం ఎప్పుడైతే ఆ సందర్భానికి అనుకూలంగా మనం ఆ వాక్యం చదువుతామో ఆశీర్వదింపబడతాం. వీ గెట్ బ్లెస్డ్. లేదనుకోండి, ఈ వాక్యం ఇలా ఉంది, ఈ వాక్యం చదివితే బాగుంటుంది, లేకపోతే ఈ వాక్యం చదివితే ఈ వాక్యము ఖండిస్తున్నట్టుందేంటి అనుకొని మనం మళ్ళా మనకు ఉండేటువంటి విశ్వాసం పోతుంది. అయ్యో దేవుడు కృప చూపించాడు అని ఒక వాక్యం ఉంటే ఇంకొక చోట దేవుడు ఉగ్రత చూపిస్తున్నాడు ఉంటుంది. అయితే ఆ సందర్భమును మనము చూసుకున్నట్లయితే మనము ఏ సందర్భంలో యేసుప్రభు వారు ఏమేం చెప్పారు అనే దాన్ని బట్టి మనం వాక్యం చూస్తే మనకి చక్కగా మనము ఆ వాక్యాన్ని ఆనందించవచ్చు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులతో యేసుప్రభు వారు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఒక పాట ఉంది, అవునా? దీనుల ఎడల దయ చూపించును, కఠినులను ఎడల వికటము చూపించును. యూనో, సో విల్ సీ ద డిఫరెంట్ ఏరియాస్. మరి హృదయము సున్నితముగా ఉండి వారితో ఒకలా మాట్లాడతాడు, హృదయం కఠినమైన వారితో హృదయం ఒకలా మాట్లాడతాడు. ప్రేమ చూపించు వారితో ఒకలా మాట్లాడతాడు, ప్రేమ చూపించిన వారితో ఒకలా మాట్లాడతాడు. లెట్ us see here two kinds of people here. నికోదేమసు, సమరయ స్త్రీ, వీళ్ళిద్దరిని యేసుప్రభు వారు ఏ విధంగా పరిచర్య చేసి ఏ విధముగా వారితో మాట్లాడుతున్నాడు అనేది మనం చూద్దాం. మొదటగా నికోదేమస్ గురించి మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం, John chapter 3 verse 1 to 12. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. All right. Now this man knows something about Jesus. ఈ వ్యక్తికి యేసు గురించి కొంచెం తెలుసు. ఏమని తెలుసు? అతడు ఒక బోధకుడని. అవునా? అయితే ఈ బోధకుడు దేవుడి నుంచి వచ్చాడు అనేటువంటిది కూడా ఆయనకి తెలుసు. హీ నోస్ దట్. ప్లస్ కొన్ని అద్భుతాలు కూడా చూశాడు. ఓకే, దేవుడు తోడుగా ఉంటే కానీ ఈ అద్భుతాలు చేయలేడు. సో అందుకని పగలు కలవడానికి వచ్చాడా, రాత్రి కలవడానికి వచ్చాడా? హీ కేమ్ టు మీట్ హిమ్ ఎట్ ద నైట్. అవునా? అతడు రాత్రి యందు ఆయన ఎద్దకు వచ్చాడంట. అంటే నెంబర్ 1, ఇతను దేవుని కుమారుడిని అనుకున్నాడా? అనుకోలే. హీ మిస్డ్ ద పాయింట్ దేర్. యూనో, హీ కుడ్ నాట్ సీ జీసస్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. అంటే అతనికి బైబిల్ ఇంకా మనం చూసినట్లయితే అతనికి లేఖనములు బాగా తెలుసు. మరి లేఖనముల నుంచి చెప్పబడినటువంటి, ప్రవక్తలు చెప్పబడినటువంటి మెస్సయ్య ఇతనే అనేది అతను గ్రహించకుండా అతని కళ్ళు కప్పబడ్డాయి. హీ ఈస్ బ్లైండెడ్. హీ కుడ్ నాట్ సీ జీసస్ యాజ్ ద సన్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. మళ్ళీ ఎందుకైనా మంచిది పగలొస్తే మళ్ళీ మనకు కొంచెం పరువది పోతుంది, ఈయనందరూ నమ్మట్లేదు, మనం కొంచెం ఇంట్రాగేట్ చేద్దాం, అసలు ఈయన దేవుడి నుంచి వచ్చాడని మట్టుకు నాకు తెలుసు అని చెప్పి రాత్రి వేళ వచ్చాడంట. చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. సో ఈ వ్యక్తితో ఎలా డీల్ చేస్తున్నాడో చూద్దాం. ఈ వ్యక్తికి ఏం చెప్తున్నాడు? నీవు బాగా వచ్చావు, నీవు రాత్రి వచ్చావు, నేడే నీకు రక్షణ అని అన్నాడా? అనలే. నువ్వు నన్ను అంగీకరించావు, నువ్వు తెలుసుకున్నావు, నీకు రక్షణ, యు ఆర్ బ్లెస్డ్, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావన్నాడా? లేదు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడు, దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్తున్నాడంట. అంటే ఏంటి? నీవు ఉన్నపాలంగా దేవుని రాజ్యంలోకి వెళ్ళడము అసంభవము, చూడడము అసంభవం. ఇట్స్ ఇంపాసిబుల్. యూ డిడ్ంట్ సీ మీ. నీవు యేసును చూడకపోతే దేవుని రాజ్యాన్ని కూడా చూడలేవు. హీ ఫెయిల్డ్ టు సీ ద రియల్ జీసస్.
చూడండి హౌ గాడ్ ఈస్ డీలింగ్ విత్ దిస్ మ్యాన్. ఈ వ్యక్తితో ఎలా డీల్ చేస్తున్నాడో చూడండి. యూనో దిస్ మ్యాన్ కేమ్ ఇన్ ద నైట్ అండ్ హౌ జీసస్ ఇస్ డీలింగ్ విత్ హిమ్. అంటే ఏంటి? నీవు బతికిన జీవితము ఇప్పుడు ఉపయోగపడుతుందనా లేక ఉపయోగపడతానా? నీ చదువు, నీ జ్ఞానము, నీ హోదా, నీకుండేటువంటి విద్య, నీ స్థాయి దేవుని రాజ్యంను చూడడానికి ఉపయోగపడదు. హీఈస్ స్టాపింగ్ హిమ్. హీఈస్ టెల్లింగ్ నో యూస్. చదవం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, అసలే ఇది అర్థం కాలేదంటే కొత్తగా జన్మించి మళ్ళీ ఏమంటాడు? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ నీవు దేవుని రాజ్యంలోకి ప్రవేశింపము. పోనీ అతను అడిగిన ప్రశ్నకి అర్థం చెప్తున్నాడా? నో. హీ ఈజ్ స్పీకింగ్ మోర్ అడమెంట్లీ అండ్ మోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పారబుల్. అతనికి ఇంకా రెండోసారి కూడా అర్థం కానట్టే మాట్లాడుతున్నాడు. అంటే నేను నీకు అందుతాను అన్నట్టు మాట్లాడుతున్నాడా, అందను అన్నట్టు మాట్లాడుతున్నాడా? అందను, నిశ్చయముగా అందనంట. హల్లెలూయా. 100% నీకు అందేది లేదు. ఇప్పుడు నువ్వు ఉండే స్టేటస్, నీకు ఉండేది దేవుని రాజ్యానికి రావడానికి సరిపోదు. సో దట్స్ వాట్ జీసస్ ఇస్ డీలింగ్ విత్ దిస్ పర్సన్. చూద్దాం, చదవండి. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇక్కడ ఏమంటున్నాడు? నాకేం అర్థం కావట్లే. అవునా? శరీరం మూలంగా జన్మించినవాడు శరీరము, ఆత్మ మూలంగా జన్మించినవాడు ఆత్మ. అవునా? మరి గాలి ఎలాగ వెళ్తుందో దేవుని ఆత్మ కూడా అలాగ వస్తుంది అంటే వాడు అంటాడు, నాకేం అర్థం కావట్లే. అంటే యేసు ప్రభు వారు ఈ నికోదేమస్కి అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాడా, అర్థం అవ్వకుండా మాట్లాడుతున్నాడా? ఇఫ్ యు ఆర్ నాట్ ప్లెయిన్, God likes a plain man, not a proud man, not a hypocrite. దేవుడికి కొంచెం వేషధారులు అయ్యి ఉండి, కొంచెం ఏదో సగం భక్తి ఉండి, కొంచెం భక్తి ఉండి, రకరకాలుగా మనసులో ఒకటి పెట్టి బయట ఒకటి పెట్టుకొని, God doesn't like it. Be fair to God, be fair with God, talk to God plainly. అవునా? నువ్వు బోధకుడా అని నువ్వేదో ఇంటర్గేట్ చేయడానికి, ఎందుకైనా మంచిది ఇంతో తెలుసుకుంటే ఒకవేళ నిజంగా మనకి ఏదైనా బోధిస్తాడేమో. సో హీ హాస్ డిఫరెంట్ ఇంటెన్షన్ హిస్ మైండ్. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారు అతనికి ఏమి అర్థం కానట్టు మాట్లాడుతున్నాడు. ఇతనికి అంటున్నాడు, ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అంటాడు. చదవండి. ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? చూడండి, ఇతడు దేనికంట బోధకుడు? చూడండి, గ్రామ పంచాయతీలు ఉంటారు, అవునా? టౌన్కి ఉంటారు, సిటీకి ఉంటారు, స్టేట్కి ఉంటారు, దేశానికి ఉంటారు. ఇతడు దేనికంట బోధకుడు? హీ ఈస్ ద ప్రీచర్ ఫర్ ద నేషనల్. దిస్ మ్యాన్ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి కొంచెం డ్రెస్ టీవీగా యేసు ప్రభు గారి ముందు ఇలా మాట్లాడుతున్నాడు. ఎస్ జీసస్, బాగుంది, మీ బోధలు బాగున్నాయి, నువ్వు దేవుడి నుంచి వచ్చి ఉంటావు. హీ హ్యాస్ సమ్ ప్రైడ్ నేచర్. ఇంక నాకేం అర్థం కావట్లేదయ్యా. అప్పుడు అంటాడు, నీవు ఇజ్రాయేలుకు బోధకుడు కదా, నీకు తెలీదా? యు ఆర్ ద, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, యు ఆర్ ఎ మాస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. మాస్టర్ అంటే ఇజ్రాయెల్లో అందరూ కూడా అతను ఏమంటారంట? మాస్టర్ ఆఫ్ ద బుక్, తోరా, వాళ్ళ బుక్ అనమాట. ఆ బుక్కి హీఈస్ ద మాస్టర్. సో నీకు తెలీదా? ఇవన్నీ నీకు తెలీదా అంటున్నాడు. చదవమ్మా. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? ఒకవేళ నేను నీకు ప్లేన్గా చెప్పినా నా సాక్ష్యము నీవు అంగీకరించు. అంటే నేను దేవుని కుమారుణ్ణయ్యా, మోషే చెప్పినట్టు, ప్రవక్త చెప్పినట్టు, ఎన్ని చెప్పినట్టు చెప్తే అర్థమయ్యేది. కానీ అలా చెప్తున్నాడా? చెప్పట్లే.
నీవు ఆత్మ మూలంగా పుట్టాలా, నీటి మూలంగా. అది ఎలాగంటే గాలి ఎలాగొచ్చి ఎలా పోతుంది అలాగంటాడు. అలాగే అర్థం కావట్లే. ఎందుకంటే జీసస్ న్యూ హిజ్ హార్ట్. దేవునికి అతని హృదయమో తెలుసు. ఒకవేళ ఈయన నిజం చెప్పిన అంగీకరిస్తాడా? హీ కెనాట్ బిలీవ్. హీ హ్యాడ్ ఎ బిలీఫ్ ప్రాబ్లం. హీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ అన్బిలీఫ్. ఇతడు నమ్మలేడు, దేవుణ్ణి నమ్మలేనటువంటి పరిస్థితి. దిస్ మ్యాన్ కెనాట్ బిలీవ్ జీసస్. ఒకవేళ చెప్పినా కానీ నువ్వు అయ్యుండవు. అందుకే నీ హృదయానికి తగ్గట్టు దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, నీ హృదయానికి తగ్గట్టు దేవుడు నీతో మాట్లాడతానని. హల్లెలూయా. సో జీసస్ ఈస్ టాకింగ్ టు దిస్ మ్యాన్ బేస్డ్ ఆన్ హిస్ హార్ట్. ఈవెన్ దో హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. లోకము దానికి విలువనిస్తుంది. బట్ యేసుప్రభు వారు ఇక్కడ అంటున్నాడు, నేను చెప్పాను కానీ సాక్ష్యం అంగీకరించవు. చదవము. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినడలా ఎలాగు నమ్ముదురు? హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఈ భూ సంబంధమైన చెప్పాను, గాలి వచ్చి ఎటుపోతుంది, అలాగే ఆత్మ వస్తుందని నేను చెప్తేనే నువ్వు నమ్మట్లేదు, అవునా? ఇక ఆత్మ సంబంధమైన చెప్తే నువ్వు నమ్ముతావా? నమ్మవు. కాబట్టి నికోడెమస్, నీకు నమస్కారం, పో. సో జీసస్ రిజెక్టెడ్ దిస్ మ్యాన్. హీ డిడ్ంట్ ఆఫర్ హిమ్ సాల్వేషన్. ఈ వ్యక్తికి రక్షణ ఇచ్చాడా? డిడ్ హీ ఆఫర్ హిమ్ సాల్వేషన్? పోనీ తను తాను ఎవరో బయలుపరుచుకున్నాడా? నో. హీ హిడ్ హిమ్సెల్ఫ్ టు నికోడెమస్. హీ హిడ్ హిమ్సెల్ఫ్ టు నికోడెమస్. పక్కనతో చెప్పండి, యేసుప్రభు వారు నికోడెమస్కి మరుగై ఉన్నారు అనండి. Many Christians today don't know Jesus. They don't know this God. ఇతడు ఎవరు? మాస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలుకు బోధకుడు. ఎవరు తెలీదు? యేసుప్రభు వారు ఎవరో తెలీదు. వాట్ ఎ హారబుల్ సిచ్యువేషన్. పోనీ యేసు బయలుపరుచుకున్నాడా? నో. హీ ఫెయిల్డ్ హిమ్. 0 మార్కులు వేసాడు. నువ్వు రావు, యు వోంట్ కమ్. నువ్వు కొత్తగా జన్మించలేవు, నీటి ద్వారా పుట్టలేవు, ఆత్మ ద్వారా పుట్టలేవు, అవునా? నీకు నేను చెప్పినా అర్థం కాదు, నేను సాక్ష్యం చెప్పినా నువ్వు అంగీకరించవు, పో. హాఫ్ ట్రూత్ విల్ డిసీవ్ యూ. బోధకుడా, అద్భుతాలు చేయవాడా, మహోన్నతుడా, అంతే తెలుసా నీకు దేవుడు? హల్లెలూయా. ఇఫ్ యు నో గాడ్ పార్షియల్లీ, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. పక్కనతో చెప్పండి, దేవుడిని సగం తెలుసుకోవడం వల్ల నీకేం ఉపయోగపడ్డని చెప్పండి. కొంతమందికి కొంచెం తెలుసు, లిటిల్ న్యూస్, కొంచెం తెలుసు. బ్రదర్, ఐ నో సంథింగ్. బ్రదర్, నాకు ఒక దర్శనం వచ్చింది, నాకు ఒక వచనం తెలుసు, ఒక అధ్యాయం తెలుసు, నాకు మాథ్యూ తెలుసు, ఒక న్యూ టెస్ట్మెంట్, కొంచెం ఒక కోర్స్, ఐ నో సమ్ థింగ్స్. పార్షల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. పార్షల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. హాఫ్ నాలెడ్జ్, హాఫ్ ట్రూత్ ఈజ్ ఆల్సో ఎ లై. సగము సత్యము దేంతో సమానము? అబద్ధముతో సమానం. So this man knows a little about Jesus. నువ్వు బోధకుడివి, దేవుడి నుంచి వచ్చిన బోధకుడివి, దేవుడు నీతో ఉంటే కానీ అద్భుతాలు చేయలేవు. So this man lost. Now let's go to the other section. యేసుప్రభు సమరయ స్త్రీతో ఎలా డీల్ చేస్తున్నాడో మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. Let's read from verse 6. John chapter 4 from verse 6. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. హల్లెలూయా. నౌ ఇక్కడ ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చిందా? యేసుప్రభు ఆమె దగ్గరికి వచ్చాడా? ఫస్ట్ ఆయన మాట్లాడుతున్నాడా, ఈమె మాట్లాడుతుందా? ఇక్కడ స్టోరీ డిఫరెంట్. పక్కనతో చెప్పండి, ఇక్కడ స్టోరీ డిఫరెంట్ అనండి. ఇఫ్ యు ఆర్ ఎ హంబుల్ మ్యాన్, జీసస్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్ టు యూ. హల్లెలూయా. నీవు దీన మనసు గలవాడవా, యేసుప్రభు వారు నీకు సంపూర్ణంగా ఆయన బయలుపరుచుకుంటాడంట. హల్లెలూయా. హి విల్ ఓపెన్ యువర్ ఐస్ టు సీ గ్లోరియస్ థింగ్స్ ఇఫ్ యు ఆర్ ఎ హంబుల్ మ్యాన్. జీసస్ లైక్స్ హ్యూమిలిటీ. జీసస్ నోస్ దిస్ ఉమెన్స్ హార్ట్. అందుకని వెళ్ళి ముందు ఈయన మాట్లాడుతున్నాడు. ఏమని? యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. జీసస్ ఈజ్ ఆస్కింగ్, నాకు దాహమునకిమ్మని ఆయన అడిగాడంట. యూనో హీ ఈస్ టెల్లింగ్, గివ్ మీ టు డ్రింక్, నాకు దాహానికి అని అడుగుతున్నాడు. ఓకే,
చదవండి. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయులు అంటే కొంచెము తక్కువ వాళ్ళు అనమాట, యూనో, అందుకని యూదులు వాళ్ళతో సాంగత్యము చేయరంట. మరి యేసు ప్రభు వారు వాళ్ళు తక్కువ వారని సాంగత్యము చేయరని కూడా తెలిసి ఈయన యూదుడై ఉండి ఈయన తగ్గించుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు? నాకు దాహముకు నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాడు. అప్పుడు ఆ మంది, నీవు యూదుడువు, నేను సమరయాన్ని, మీరు మాతో అసలు డీల్ చేయరు కదా, అవునా, మాతో సాంగత్యము చేయరు కదా, అలాంటిది నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు? నువ్వు అపవిత్రుడు అయిపోతావు, కలుషితం అయిపోతావు కదా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం. చదవమ్మా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నేనెవరినో నీకు తెలియదు, నేను గనక నీవు తెలుసుకుంటే నీవు దాహానికి ఏమడుగుతావంట? జీవజలాన్ని అడుగుతావంట. యేసు ప్రభు డైరెక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ ఈయన కనపరుచుకోవాలని చూస్తున్నాడా? ఇక్కడ దాచపడాలని చూస్తున్నాడా? హీఈస్ ఎక్స్పోజింగ్ హిమ్సెల్ఫ్. హూ యామ్ ఐ? ఆమెకు తెలీదు, ఆమె ఎవరో తెలియదు, ఎందుకో తెలియదు, యేసు ప్రభు గురించి ఏం తెలియదు. తెలిసినోడికేమో ఈయన నువ్వు నిశ్చయంగా ప్రవేశించావు, నీటి ద్వారా, గాలిది, అది ఇది అనేసి పొమ్మన్నాడు ఆయన. నేను హీ సెడ్ గో నికోడెమస్. ఆయన ఎవరు పైగా నికోడెమస్? మాస్టర్, ఇజ్రాయేల్ బోధకుడు. ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. అండ్ దిస్ ఉమెన్, ఈ ఉమెన్ గురించి ఇంకా చూద్దాం. లెట్ స్టడీ అబౌట్ దిస్ ఉమెన్, హౌ గాడ్ ఈస్ డీలింగ్ విత్ దిస్ ఉమెన్. నేనెవరో తెలిస్తే నీవు దాహమునకిమ్మని నన్ను జీవజలాన్ని అడుగుతావంటున్నాడు. అవునా? ఓకే, నన్ను అడుగుతావు, నేను నీకేమిస్తాను? జీవజలాన్ని ఇస్తాను. చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకుంటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకుంటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, హల్లెలూయా. చూసారా, నేను ఒక నీళ్ళు ఇస్తా, ఈ నీళ్ళు ఇస్తే నువ్వు ఇంక దప్పుకొనవు, చాలా బాగుంటుంది, అది ఆటోమేటిక్గా జీవజలంలాగా అది ఉబుకుతూ ఉంటుంది, నీకు ఈ ప్రాబ్లం ఉండదు అంటాడు ఆయన. అవునా, అయితే నాకు ఆ నీళ్ళు ఇవ్వయ్యా అని అడుగుతుంది. లుక్ ఎట్ హర్ హార్ట్, సెన్సిటివ్ టు బిలీవ్. సెన్సిటివ్. హంబుల్ పీపుల్ ఆర్ సెన్సిటివ్ టు బిలీఫ్. యూనో, వినయం గలవారు నమ్మడానికి విశ్వాసం కలిగిన వారు అవుతారంట. హ్యూమిలిటీ ఈజ్ ఎ కీ టు హ్యావ్ గ్రేట్ ఫెయిత్. హ్యూమిలిటీ క్యాన్ బిలీవ్ పీపుల్. అవునా? ఇక్కడ ఇతనేమంటాడు? ఒకడు కొత్తగా జన్మించితే అంటే, ప్రభువా నేను జన్మించాలయ్యా అన్నాడా? ఎలాగా, అది ఎలా సాధ్యం అంటాడు. ఇలాగంటే అది ఎలాగా, నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఏమంటాడు? నాకేం అర్థం కావట్లేదు అంటాడు. పోనీ అర్థమయ్యేటట్టు నాకు చెప్పు. అవునా, నేను కొత్తగా జన్మించాలా అంటాడా? ఆయన ఎందుకని ఆయన ఎలా చూస్తున్నాడు? బోధకుడిగా చూస్తున్నాడు. ఈజ్ నాట్ సీయింగ్ హిమ్ యాజ్ జీసస్ ఆర్ గాడ్ ఆర్ సేవియర్ ఆర్ సన్ ఆఫ్ గాడ్. అతను ఒక దేవునిగా, దేవుని కుమారుడిగా చూడట్లేదు, కేవలం ఒక బోధకుడిగా చూస్తున్నాడు. కాకపోతే నేను ఇజ్రాయేల్ పెద్ద బోధకుడిని, నువ్వు చిన్న బోధకుడు అయి ఉండి అద్భుతాలు చేస్తున్నావు, నీవు నాకు అదే తేడా. నేను అద్భుతాలు చేయట్లేదు, నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, అంతే తేడా. ఐఎమ్ ఎ బిగ్ ప్రీచర్, యు ఆర్ ఎ స్మాల్ ప్రీచర్ విత్ బిగ్ మిరకల్స్. ఇట్స్ ఓకే. సో హీ గాట్ సమ్ ప్రైడ్. అంటే ఈయనకంటే యేసు ప్రభు వారు ఇన్ఫీరియర్, దిస్ మ్యాన్ హ్యాస్ ఇన్ఫీరియర్. సో ప్రైడ్, గాడ్ రెసిస్టెడ్ ద ప్రౌడ్ అండ్ గివెత్ గ్రేస్ టు ద హంబుల్. ఆల్రైట్, చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఈ స్త్రీతో ఏమంటున్నాడు. చదవమ్మా. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు అని అనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివే అనను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. కానీ నెంబర్ 1, ముందు ఈమె ఏమని గ్రహించింది? నీవు మా పితరులైన యాకోబు కంటే గొప్పవాడవా.
నెంబర్ 1, అవును నేను యాకోబు కంటే గొప్పోడినే. ఇప్పుడు నెక్స్ట్ ఈయనేమని పరిచయం చేసుకున్నాడు? నేను ఒక ప్రవక్తని. స్టెప్ బై స్టెప్ హీఈస్ అన్విల్లింగ్ హిమ్సెల్ఫ్. స్టెప్ బై స్టెప్ ఏమంటున్నాడు? ఇప్పుడు నేనేమో మీ యొక్క పితరుల కంటే యాకోబు కంటే నేను గొప్పోడిని. ఇప్పుడు ఎవరిని? నేను ప్రవక్తని. ఎందుకని? ఆమె ఎంతమంది భర్తలతో ఉన్నారో, నువ్వు ఇప్పుడు నలుగురు ఉన్నావు, ఆల్రెడీ నలుగురు ఉన్నారు, నీకు భర్తలు నలుగురు వదిలేశారు, ఇప్పుడు 5వవాడు అతను కూడా నీ భర్త కాదు. అంటే ఈ స్త్రీ ఎవరు? పాపాత్మురాలు. షీఈస్ ఎ సిన్నర్, నాట్ ఎ హోలీ ఉమెన్. కానీ అతడు కొంచెం పరిశుద్ధం కలిగినాడు, ఒకే భార్య, హీఈస్ ఎ హోలీ మ్యాన్. బట్ దిస్ ఉమెన్ ఈజ్ ఎ సిన్నర్. కానీ ఈమె హృదయము వినయము కలిగిన హృదయం. ఎటువంటి హృదయము? ఎస్, షీ హ్యాస్ ఎ హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. హల్లెలూయా. చూద్దాం తర్వాత ఇంకేమంటున్నాడు, చదవమ్మా. అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. వాట్ ఎ గాడ్ హి ఇస్. డిడ్ యు సీ దట్? థర్డ్ టైం ఏమని బయలుపరుచుకున్నాడు? నేనే, ఐఎమ్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ప్రవక్తలు చెప్తున్న ఆ క్రీస్తుని నేనే. నికోదేమస్కేమో, నేను చెప్పినా కానీ నువ్వు అంగీకరించు, నా సాక్ష్యం అంగీకరించు. భూ సంబంధమైన చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడా? నో, కట్ షార్ట్, చాలు, గుడ్ బై, నమస్తే, ఫినిష్. కఠినమైన మాట మీద కఠినమైన మాట మీద కఠినమైన మాట మీద బ్రేక్ వేసాడు. హీ నెవర్ న్యూ హూ జీసస్ వాస్. దిస్ ఉమెన్ ముందు యాకోబు కంటే గొప్పోడు, తర్వాత ప్రవక్త, ఇప్పుడు ఏమని చెప్పేశాడు? ఇజ్రాయేల్ బోధకుడికి తెలియదు కానీ వ్యభిచారములో ఉన్న సమరయ స్త్రీకి కనపరుచుకున్నాడు ఆయన. ఎవరు? వావ్, గాడ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హ్యూమిలిటీ. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ హంబుల్ పీపుల్. నమ్మే వాళ్ళ గురించి దేవుడు వెతుకుతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ దోస్ హూ వాంట్ టు బిలీవ్ హిస్ సిస్టమ్. అవునా? పక్కనతో చెప్పండి, దేవుడు వినయము గల నమ్మే హృదయాన్ని ఎతుకుతున్నాడు అని చెప్పండి. God is seeking for humble believers. Humble believers. God is seeking humble believers. Oh, he didn't stop here. Aapale, he didn't stop here. Ikkada agale. Chuddam, let's continue. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, హల్లెలూయా. ఏమైపోయింది? 5 నిమిషాల్లో ఇవాంజలిస్ట్ అయిపోయింది. హల్లెలూయా. 5 minutes back she was an adulterous woman, and in 5 minutes she is now an evangelist. Hallelujah. She became the voice of God. దేవుని స్వరము అయిపోయింది. She became a voice of God. 5 minutes. పక్కన చెప్పండి, నువ్వు స్వత ప్రకటించడానికి నీకు ఎన్ని ఏళ్ళు కావాలని చెప్పండి. Hallelujah. How long you need to become an evangelist or a priest? పైగా ఈమె ఎంతకాలం తయారైంది? ఒక 10 ఏళ్ళు ఉపవాసం ఉందా?
కనిపెట్టిందా? 40 days ఫాస్టింగ్ చేసిందా? ప్రేయర్ చేసిందా? పోనేమన్నా రిపెంటెన్స్ ప్రేయర్ చేసిందా? ఏమీ లేదు. 5 minutes డిస్కషన్, వెళ్ళిపోయింది అంతే, కొండదులేసి. హల్లెలూయా. ఇదిగో వినండి, ప్రవక్తలు చెప్పినటువంటి బైబిల్లో గ్రంథాలు రాసినటువంటి క్రీస్తు ఈయన కాడా? హల్లెలూయా. షీ నో జీసస్ అండ్ నౌ షీ వాంట్ టు ప్రీచ్ జీసస్. హల్లెలూయా. లుక్ అట్ దట్, లుక్ అట్ దట్. ఒకవేళ నికోడెమస్కి తెలిసినా, నికోడెమస్ ఏం చేసేవాడు? అమ్మో, ఇది గనక నేను చెప్తే వాళ్ళకి నన్ను గెంటేస్తారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ నోస్, గాడ్ నోస్. అందుకే అంటాడు, హృదయ అంతరంద్రియములు నెరుగు యెహోవా. హల్లెలూయా. యూ కెనాట్ చీట్ దిస్ గాడ్. హల్లెలూయా. యూ కెనాట్ చీట్ దిస్ గాడ్. ఈ దేవునితో నువ్వు ఆడుకోలేవు. హల్లెలూయా. ద బెస్ట్ థింగ్ ఈజ్ టు సరెండర్. హల్లెలూయా. ద బెస్ట్ థింగ్. యూనో, హీఈస్ ఎ బిగ్ హిపోక్రైట్ టు ఎ స్మాల్ హిపోక్రైట్. హల్లెలూయా. చిన్న వేషధారికి ఆయన ఎవరు? పెద్ద వేషధారి. హల్లెలూయా. నువ్వు చిన్న టోపీ ఎత్తే ఆయన పెద్ద టోపీ పెడతాడు నీకు. If you want to put a small hat, he will put a big hat. This God is the God of the whole creation. Hallelujah. He knows you are dealing with a creator's son there. All right. 5 minutes she became an evangelist and she's preaching. సమయంతా అక్కడ ఉన్న వాళ్ళందరికీ బోధిస్తుంది అనమాట. అప్పుడు దాకా రహస్యంగా వచ్చి మధ్యాహ్నం చేదుకుంటుందా. అందరితో కలిస్తే అందరూ ఈమె గురించి చెడ్డగా చెప్పుకుంటారని ఆ ఊర్లో ఈమెకి చెడ్డ పేరు. మీ పేరు చెప్తే ఎవరో కూడా, అవునా, ఎవరికి ఇష్టపడరు. షీ లివ్డ్ ఎ ఫౌల్ లైఫ్. ఒక చెడు జీవితం జీవించినటువంటి స్త్రీ. ఈమె పేరు చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు, ఈమె గురించి అందరూ చెడ్డగా చెప్పుకుంటారు. అందుకే అందరితో పాటు రాకుండా వేరే టైంలో వస్తుంది అనమాట, మధ్యాహ్నం కాల టైంలో. యేసుప్రభు వారు కూడా అదే టైంలో ఆమె కోసమే తయారయ్యాడు. హల్లెలూయా. హీ ఈస్ ప్రిపేరింగ్ టు మీట్ దిస్ ఉమెన్ ఎట్ అన్ ఆడ్ టైం. ఆమె ఎవరికి తెలియని టైంలో వస్తే ఈయన కూడా అదే టైంలో అక్కడ కాసు కూర్చొని అనమాట వెయిట్ చేస్తాను. ఆమె గురించి నువ్వు దగ్గర కూర్చొని వెయిట్ చేస్తాను. ఇంకా రావట్లేదు ఏంటి, ఈమె రావాలి ఈ పాటికి. హల్లెలూయా. ఇక్కడేమో మనోళ్ళేమో నాయన కనపడి ఆయన మాట్లాడాయా అంటే ఆయన అసలు అవసరం లేదు. ఒక్కసారి చిన్న లైట్ చూపించాయా, లైట్ కూడా కనపడలేదు నీకు. ఒక మిరకల్. హల్లెలూయా. అవునా, ఈరోజు నీ హృదయము దీనమైన హృదయముగా మారును గాక. ఇఫ్ యు ఆర్ ఎ హంబుల్ హార్ట్, నీవు దీన మనస్సు అయితే జీసస్ యేసుప్రభు వారు నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చి కనపరుచుకుంటాడు నీకు. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ఎ హంబుల్ హార్ట్, జీసస్ విల్ రష్ అండ్ లుక్ ఫర్ యూ అండ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ టు యూ. హల్లెలూయా. ఎత్తుక్కుంటూ వచ్చి ఈమెతో ఆర్గ్యూ చేసి, అవునా, ఈమెను ఎలాగైనా సరే తీసుకొచ్చి ఆ క్రీస్తు నేనే అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. దిస్ ఉమెన్ ఈజ్ ఎ ట్రూత్ లవర్. ఈమె పాపేమో కానీ దీన మనసు గల స్త్రీ. హల్లెలూయా. సత్యాన్ని అంగీకరించగల స్త్రీ. అవునా? లెట్ us study. చదువుదాం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంటే ఏంటి? ఆ స్త్రీకి తాను కనపరుచుకొని ఆహారం పెట్టడమే ఆయన భోజనం అంట. హల్లెలూయా. అంటే దీన మనస్సు గల వారిని వెతుక్కొని, వారు ఎటువంటి వారైనా పాపులైన వారిని వెతుక్కొని, అవునా, వారిని రక్షించడమే ఆయన పని. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 39. 39 నుంచి చదువుదాం. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. హల్లెలూయా. ఆ ఊరిలో ఎన్ని రోజులు ఉన్నాడంట? 2 రోజులు. అందరికీ తెలిసిపోయింది, యూదుల రక్షకుడు ఎక్కడ ఉంటున్నాడు? సమరయాలు. హల్లెలూయా. ఇజ్రాయెల్ బోధకుడు తెలుసా? ఇజ్రాయెల్ బోధకుడు ఎవరికి కనపరుచుకున్నాడు? సమరయాకి. సమరయాలో ఎవరికి? అతి ఘోరమైన స్త్రీకి. అక్కడ 2 రోజులు ఉన్నారు. బికాస్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్. చదవండి.
ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. Hallelujah. She became a source to unveil the Creator. లోకరక్షకుణ్ణి ఆ పట్టణానికి చూపించడానికి ఈమె ఏమైంది? కారకురాలైంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఎంతమంది దేవుని సేవకు అర్హులు అవ్వగలరు? ఓకే, నౌ దీనులకు ఏమిస్తాడంట? కృప. He giveth grace to the humble and obstacle to the proud. Hallelujah. This is the God we worship. ఎంతమందికి అర్థమైంది దేవుడి సంగతి ఈరోజు? Hallelujah. You understood that? Okay. ఇప్పుడు ఎంతమంది అర్హులు స్వార్థ ప్రకటించడానికి? Hallelujah. Now let's now go to the next session. The second example. Grace is for humble people. కృప వినయము గల వారికి. పక్కనతో చెప్పండి, కృప వినయము గల వారికి అని చెప్పండి. గ్రేస్ ఈజ్ ఫర్ హంబుల్ పీపుల్. ఇక్కడ సమయ స్త్రీకి ఏం చూపిస్తున్నాడు? కృప. అతనికేమో ఆటంకాలు చూపిస్తున్నాడు, కండిషన్లు చూపిస్తున్నాడు. యూనో హీ ఈజ్ షోయింగ్ కండిషన్స్ టు ద మాస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. లెట్స్ సీ ద సెకండ్ పిక్చర్. లూకాసు వార్తకి వెళ్దాం. లెట్స్ గో టు లూక్ హియర్. We'll study one more difference. Luke chapter 18. లూకాసు వార్త 18వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ ఒక పరిసయ్యుడితోటి, అవునా, ఒక పరిసయ్యుడు ప్రార్థన, ఒక సుంకరి ప్రార్థన. తర్వాత అదే అధ్యాయంలో ఒక పరిపాలకుడు, తర్వాత ఒక తగ్గింపు కలిగినటువంటి జక్కయ్య. 2 ఎగ్జాంపుల్స్, మనం మొత్తం 3 ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ 9 నుంచి 14 వరకు చదువుతాం. లూకాసు వార్త 18, 9 నుంచి 14. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం. అయితే ఎవరంట? సుంకరి. ఈ పరిసయ్యుడేమో ఒక ప్రార్థన చేస్తున్నాడు. A prayer of pride. A prayer of pride is not valid. A prayer of pride is not valid. You know, అహంకారంతో, గర్వముతో కూడిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. A prayer of pride will not reach heaven. Come on, read. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. Hallelujah. A humble prayer is a very powerful prayer. Hallelujah. A humble prayer is a powerful prayer. ఎందుకని? Why? Let's read the system. ఇప్పుడు సారాంశం చదువుదాం. Let's read the gist. 14వ వచనం చదవమ్మా. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. అక్కడ నికోదేమస్ని హెచ్చించాడా, తగ్గించాడా? సమరయ స్త్రీని హెచ్చించాడా, తగ్గించాడా? హెచ్చించాడు. హల్లెలూయా. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. నేను క్రీస్తుని ఆయన ఆమెకు బయలుపరుచుకొని తన వాక్యమును, అవునా, బోధించే స్త్రీగా మార్చేశాడు. ఆమెను ఒక సాక్షిగా మార్చేశాడు, ఒక ప్రవక్తరాలుగా మార్చేశాడు. యూనో, గాడ్ హ్యాస్ చేంజ్డ్ హర్. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. గ్రేస్ టు ద హంబుల్. ఇక్కడ తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు. ఆయన దీనులకు కృప చూపిస్తాడంట.
అహంకారులను ఎదిరిస్తాడంట. హల్లెలూయా. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. నౌ లెట్స్ రీడ్ ద థర్డ్ ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్ చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 27 వరకు చదువుదాం. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా. ఎవరంట? అధికారి. నెంబర్ 1 అక్కడే పడిపోయింది, ఒక వికెట్ డౌన్, ఇంప్రెషన్ పడిపోయింది అనమాట. చూడండి, బీ కేర్ఫుల్ వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ. అందుకు పక్కనతో చెప్పండి, దేవుడు ఆశీర్వదించి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పండి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ భూమి మీద నీకు ప్రతిదీ గర్వాన్ని, ఒకసారి చెప్పాను, ఎవ్రీథింగ్ విల్ గివ్ యూ ప్రైడ్. కొంచెం డబ్బు ఉంటే నీకు అధికారం వస్తుంది, అవునా? ఒక మంచి కారు ఉంటే అధికారం వస్తుంది, గర్వం వస్తుంది. యూనో, వాడికంటే నువ్వు కొంచెం బెస్ట్ అనుకో, నీకు గర్వం వస్తుంది. యూనో, దిస్ ప్రైడ్ ఈజ్ డేంజరస్. చదవండి. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా. ఆగండి, ఏమని పిలుస్తున్నాడు? అంటే ఇతడు కూడా ఒక మంచి బోధకుడు అంతే. అంటే ఇతని గురించి, యేసు గురించి ఏమన్నా తెలుసా? ఇతనికి బైబిల్ ఏమన్నా తెలుసా? నికోదేమస్కి ఏమన్నా తెలుసా? కనీసం సమరయ స్త్రీకి తెలిసేదన్నా నికోదేమస్ తెలుసా? ఎంత దారుణం అండి. అంటే దేవుడు ఎంత మరుగుపరుచుకుంటాడో చూసావా? హీ ఈజ్ ఎ మాస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. హీ డజంట్ నో జీసస్. నౌ ఇతని గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఒక అధికారి ఆయనకు వచ్చి సద్బోధకుడా. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు. చూడండి, వాడికి ఒక క్లూ ఇచ్చాడు. క్లూ ఇచ్చాడా లేదా? ఏమనిచ్చాడు? దేవుడు ఒక్కడే తప్ప మరెవరు సత్పురుషుడు కాదు. అంటే ఏంటి? నేను దేవుడను అని అతనికి చెప్తున్నాడు. కానీ అతను అంగీకరించాడా? Sometimes, when God gives you a clue, you should try to understand. చదవం. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా. ఆగండి, వీడికి ఏం బోధిస్తున్నాడు? ధర్మశాస్త్రం. He is preaching him the law. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు. ఓకే, చూద్దాం ధర్మశాస్త్రం బోధిస్తే. నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటినన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను అనెను. ఏమన్నాడు? బాల్యం నుండి ధర్మశాస్త్రం ఫుల్, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను నేను. అవును ప్రభువా. అంటే ఏమనుకున్నాడు? ఇవన్నీ పాటిస్తున్నాను, నువ్వు పర్లోకానికి వెళ్ళిపోతావు, చేర్స్ అంటాను అనుకున్నాడు. ఆ లోపల అనమాట. అంటే ఆ గర్వం అన్ని 10 ఆజ్ఞలు పాటించేస్తున్నా స్వనీతో ఊగిపోతున్నాడు. వేసే ముందు ఇలాగలగలగల ఊగిపోయి పట్టలేక ఆనందంతో నేను పర్లోకానికి ఇప్పుడు వెళ్ళిపోతావు అన్నట్టు మాట్లాడతాడేమో అనుకున్నాడు. అనుకొని సద్బోధకుడా, నీకు జీవనకి వెళ్ళాలి, ఏం చేయాలి చెప్పు అంటే అందరి ముందు నువ్వు గ్యారంటీ వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు అనమాట. అంటే అన్ని పాటిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని తోచి తప్పకుండా పాటించేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అక్కడ. అంటే లైట్గా పాటిస్తున్నా బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. చూద్దాం, కమ్ ఆన్ రీడ్. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు ఏమంటాడు? ఇంకా ఒకటి. ఇదేంది నాకు కొదువు అంటాడు? ఇందాకే కదా అన్నాడు, ఎన్ని బాల్యం నుంచి పాటిస్తున్నాను కదా అన్నాను కదా. ఇంకా కొదువుగా ఉందంటాడేంటి? హృదయ అంతరంధ్రములను ఎరుగు యెహోవా. హల్లెలూయా. The law will not make your heart soft. ధర్మశాస్త్రము నీ హృదయాన్ని సున్నితము చేయదు. The law cannot deal with your heart. The law is not of faith. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైంది కాదు, అది పరిశుద్ధమైంది, దేవునిచ్చింది. ఇట్స్ రెవరెంట్, ఇట్స్ హోలీ, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. బట్ ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ ఇంపర్ఫెక్షన్. చదవం. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు? నీకున్నదంతా అమ్మేసి నువ్వు ఇచ్చేయాలా, అప్పుడు కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవో, లేకపోతే నరకానికి పోతావు అని ఒక పుల్ స్టాప్ పెట్టి గుండెల్లో రాయేసి పోయాడు.
చదవండి. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతని చూచి ఆస్తిగల వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. హల్లెలూయా. చూసాడా? అంటే ఇప్పుడు వీడు అర్హుడిగా అనుకున్న వాడు ఏమైపోయాడు? అనర్హుడైపోయాడు. హీ థాట్ జీసస్ వుడ్ ప్రైజ్ హిమ్, లెఫ్ట్ హిమ్. పోనీ దశంభాగం ఇస్తున్నాడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, కానీ ఎక్కడో ఒక చోట డబ్బుని బాగా ప్రేమిస్తున్నాడు. హీఈస్ లవింగ్ గాడ్. అందుకే దేవుణ్ణి అడుగుతున్నాడు, నేనేం చేయాలా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. అంటే ఏంటి? గర్వం. నేనేం చేయాలి ప్రభువా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ స్త్రీనేమో నాకు దాహమునకి అయ్యా అని ఆమె అడుగుతుంది యేసయ్యని. హల్లెలూయా. షీఈస్ ఆస్కింగ్ జీసస్. ఇక్కడ ఈయనేమంటున్నాడు? నాకు చెప్పు, నేను చేస్తా, నేను చేసి నేను వెళ్తా పరలోకానికి, నేను గ్రేట్, ఎన్ని బాల్య నుంచి చేస్తున్నా, నేను ఆజ్ఞలు పాటించి నేను పరలోకానికి వెళ్తా, నేను కూర్చుంటా సింహాసనం పక్కన, ఎవడొస్తాడో చూస్తా అని ఈ రూలర్ అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చేసేది అయితే ఇది చెయ్యి అంటే దేవుడు వాడికి సాధ్యమైంది ఇస్తున్నాడా, అసాధ్యమైంది ఇస్తున్నాడా? హల్లెలూయా. నీవేదన్నా చేద్దాం అనుకుంటే నీ స్వనీతి తప్పున దేవుడు నీకు చాలా అసాధ్యమైంది ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు పాపంలో ఉన్నా, నువ్వు ఎందులో ఉన్నా, నీవు దీన మనసుడు అనుకోండి, నీకు చాలా సులువైంది ఇస్తాడు. హల్లెలూయా. లెట్ us deal how he is dealing with other man and let's conclude here. చూద్దాం, చదవమ్మా. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. హల్లెలూయా. అంటే ఏంటి? ఎవడైతే ధనవంతుడై దీన మనసు కలుగుతాడో వాడిని పరలోక రాజ్యానికి నేను తీసుకెళ్తా. హల్లెలూయా. ఎవడైతే ధనవంతుడై ఎక్కువ ఎక్కుతాడో అని ఇక్కడే కూర్చోబెడతా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాము ధనవంతుడా కాదా? బహుధనవంతుడు. హల్లెలూయా. యాకోబు ధనవంతుడా కాదా? బహుధనవంతుడు. ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు అంటది బైబిల్. వీళ్ళు ముగ్గురు పరలోకంలో కూర్చున్నారా లేదా? ఎస్, దే ఆర్ సీటెడ్ విత్ గాడ్. అంటే నీవు ధనవంతుడవా లేక ఎవరవా అనేది కాదు, దీన మనసు గలవాడవా లేదా. హల్లెలూయా. గాడ్ గ్రేస్ ఈజ్ ఫర్ హంబుల్ పీపుల్. కృప ఎవరికి? వినయము గలవారికి. దిస్ మ్యాన్ నేను చేశా కాబట్టి ఇంకేమన్నా చెప్పు, అది కూడా చేసేస్తా అంటున్నాడు మనోడు. దేవుడు అనుకున్నాడు, సరే ఇది చెయ్యి అన్నాడు. ఏమన్నాడు? అతను మిక్కిలి ధనవంతుడు కనుక మొహం మార్చుకొని వెళ్ళిపోయాను. రైట్. ఇక్కడ ఇంకో ధనవంతుడితో డీల్ చేస్తాడు. చూద్దాం వీడి సంగతి ఏంటి. ఇక్కడ హౌ హీ డెల్ట్ విత్ హిమ్. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. లూక్ చాప్టర్ 19 ఫ్రమ్ వర్స్ 1. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను ఒక పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. హల్లెలూయా. చూడండి, లుక్ ఎట్ హౌ గాడ్ ఈస్ డీలింగ్ విత్ జక్కయ్య. జక్కయ్యతో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో మనం చూద్దాం. ఇతడు ధనవంతుడే, అవునా? చాలా పాపం సంపోగేశాడు అనమాట. ట్యాక్స్ కలెక్టర్, రకరకాల పాపాలు సంపోగేస్తున్నాడు. కానీ యేసుని చూడాలని ఒక కోరిక కలిగిన వాడు. ఏముందిలే, నాకు డబ్బు ఉంది, అన్నీ ఉంది, నాకెందుకు యేసు అనుకున్నాడా? లేదు. అతను పుట్టువాడైనందున యేసును చూడలేకపోయి ఏం చేశాడంటే, ఎలాగైనా చూడాలని ఏం చేశాడంట, పరిగెత్తుకొని ముందుకెక్కి మేడి చెట్టు ఎక్కాడంట. ఎవరన్నా ఏమని అనుకుంటారు, ఏంది ఇంత డబ్బున్నోడు చెట్టు ఎక్కి సిగ్గులేదా అని? ఇంత డబ్బు, ఇంత హోదా ఇవన్నీ పెట్టుకొని చెట్టు ఎక్కుతావా? చూడండి, మంచి డ్రెస్, అవునా? ధనవంతుడు అంటే ధనవంతుడి డ్రెస్. ఒకవేళ చెట్టు ఎక్కితే చిరిగిపోతే డ్రెస్ ఏమైనా, అయ్యో చుట్టుపక్కల చూస్తే నా పరుగు పోతుందా? ఇంత డబ్బు ఉండి ఏంది ఇలా చీప్గా చెట్టు ఎక్కుతున్నావు యేసుని చూడడానికి? బట్ హీ డజంట్ కేర్. హ్యూమిలిటీ doesn't care what other people think. Hallelujah. వినయము, ఇతరులు ఏమనుకుంటారు, ఏం చేస్తారు? No, humility doesn't bother. This man మొత్తానికి ఎలాగోలాగా చెట్టెక్కేశాడు. చెట్టెక్కేసి చూస్తున్నప్పుడు ఎక్కడైతే వినయం గల హృదయం ఉందో
యేసయ్య దాన్ని కనుగొని తీరతాడు. హల్లెలూయా. నువ్వు నుయ్య దగ్గరుండు లేక చెట్టు మీద ఉండు, నిన్ను పట్టుకొని తీరతాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు వినయం కలిగి ఉంటే నుయ్యి దగ్గరుండు, చెట్టు ఎక్కువ, యేసయ్య నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడని చెప్పండి. హల్లెలూయా. నో మ్యాటర్ ఇఫ్ యు ఆర్ అ హంబుల్ మ్యాన్, ఇఫ్ యు ఆర్ అ సిన్నర్, నువ్వు పాపమైనా సరే నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు. నువ్వు ఎవరైతే వినయము గలవాడివైతే, ఇఫ్ యు ఆర్ అ హంబుల్ మ్యాన్, గాడ్ విల్ కమ్ టు యూ. ఇక్కడ ఈ వ్యక్తితో ఏమంటున్నాడో చూద్దాం. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఏమంటున్నాడు? త్వరగా రా అంటే యేసు ప్రభువారు అతని ఇంటికి త్వరగా వెళ్ళాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. వాడినేమో నీవంతా ఇచ్చి అప్పుడు నన్ను వెంబడిచ్చు, మొత్తం కలిగిందంతా అమ్మేసే. వీడు పాపం సొమ్ము కొట్టి 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 ఇంత పోగేసుకున్నాడు. వాడిని ఒక్క మాట అన్నాడా? నువ్వు పాపిస్తాడు ఏమని అన్నాడా? ఏమనలే. త్వరగా రా మీ ఇంటికి వస్తానన్నాడు. వాడినేమో మొత్తం అన్ని ఆజ్ఞలు పట్టేస్తున్నాడు. పాపం బాల్యం నుంచి పొద్దున్న లేసి బైబిల్ చదువుతున్నాడు, మోకరెత్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, గుడికి వెళ్తున్నాడు, మీటింగ్లో పాల్గొంటున్నాడు. అవునా, రకరకాల అన్ని పనులు చేసే వాడినేమో యేసుప్రభు ఏమంటున్నాడు? అంతా ఇచ్చేస్తే కానీ నన్ను వెంబడించడానికి వీల్లేదు నువ్వు, అప్పుడు కానీ నువ్వు ఎత్తకంటున్నాడు. వీడేమో మొత్తం పాపసమంతా మూటగట్టుకున్నావండి, త్వరగా రా ఇంటికి వచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. Did you see that? How God is dealing with people. He is dealing differently with this person. Humility. జక్కయ్య ధనవంతుడు కానీ ఏ హృదయం కలిగిన వాడు? వినయం కలిగిన వాడు. He is a humble man. He is a thirsty man. అతడు సత్యాన్ని, అతడు పాపం చేస్తున్నాడు కానీ సత్యాన్ని వెతుకుతున్నాడు ఎక్కడో. హల్లెలూయా. He is not a proud man. He is a truth seeker. No matter what kind of person he is a truth seeker. అతను నిజంగా సత్యాన్ని వెతుకువాడు. అతడు పాపి అయినా సరే, నీవెంత భయంకరమైన పాపంలో ఉన్నా సత్యాన్ని తెలుసుకునేవని ఆశ ఉందా, దేవుడు నిన్ను ఆ సత్యాన్ని నీకు బయలుపరిచి ఆ పాపం నుండి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. You don't need to worry about the sin. God will lift you up and heal you and bless you. Let us read. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. హల్లెలూయా. ఆడనేమో ఆజ్ఞలు పాటిస్తున్నామేమో నువ్వు అన్ని వదిలొత్తా కానీ నన్ను వెంబడించుకన్నాడు. ఇక్కడేమో వీడు ఎంత పాపి అయినా సరే వీడిని ఏం చేశాడంట? ఒక పాప ఉంది, ఎంత పాపి అయినాను చేర్చుకున్నాడంట. కమాన్ చదవండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేశం ఏమన్నా అన్నాడా? వాడిని ఒక మాట అమ్మన్నాడా? నువ్వు డబ్బులు ఎంత చేయాలన్నాడా? ఎంత ఇస్తున్నాడంట బీదలకే? సగం, 50%. అంటే 100 కోట్లు ఎన్ని కోట్లు ఇచ్చేస్తున్నాడు? 50 కోట్లు. ఎవరికి? బీదలకా? 50%. వాట్ ఈస్ దిస్? పోనేమన్నా చెప్పాడా? నువ్వు పాప నువ్వు మాట అన్నాడా? నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడా? ఏమనలే. కృప ఇచ్చాడు వాడికి. He gave him grace. He gave him grace. జక్కయ్య నేను ఇంట్లో భోంచేస్తాను. He gave him just grace. చెప్పండి, కృప బలవంతమైందా? శక్తివంతమైందా? ధర్మశాస్త్రం శక్తివంతమైందా? ధర్మశాస్త్రం పాటించినవాడు వెంబడించగలిగాడా? వినయం కలిగిన వాడు వెంబడించగలిగాడా? కృప పొందుకున్నవాడు వెంబడించగలిగాడా? ధనవంతుడు వెంబడించగలుగుతున్నాడా? కృప పొందుకున్నవాడు. ద వన్ హూ రిసీవ్డ్ గ్రేస్ ఫ్రమ్ జీసస్. అతని దగ్గరికి యేసు వస్తున్నాడా? ఇతను యేసు దగ్గరికి వెళ్తున్నాడా? అతని దగ్గరికి యేసు వస్తున్నాడు. అక్కడ వాడినేమో నువ్వు అన్నీ అమ్మెత్తగానే నా ముఖం చూడొద్దు అంటున్నాడు. వీడింటికి వెళ్ళిపోయి భోజనం చేసేస్తున్నాడు. హంగా ఇప్పుడు నీతోనే ఉంటానంటే నేడు నీతో త్వరగా పైకి ఎలా అంటున్నాడు? త్వరగా అంటున్నాడు అనమాట. లుక్ అట్ దట్. జీసస్ ఈజ్ పుషింగ్, రషింగ్ హిమ్. ఈరోజు అనేకుల్ని ఇక్కడ త్వరపడుతున్నాడు, పద నేను నిన్ను ఆశీర్వదిస్తానని. హల్లెలూయా. గాడ్ ఈజ్ రషింగ్ యూ. ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ హీల్ యూ, ఐ విల్ డెలివర్ యూ. హల్లెలూయా. ఇప్పుడు దాకా నువ్వు త్వరపట్టావు, కానీ నీ హృదయము మారితే ఆయన నిన్ను త్వరపడతాడు. హల్లెలూయా. If you are a humble man, if you are a prepared man, God will rush you. Come on, read. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అంటే ఇంక మిగిలిందంతా 50%.
కానీ ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వాళ్ళకి ఎంత చెల్లిస్తాడంట? అంటే మనోడు ఇప్పుడు ఎందుకు వెళ్తాడు? అప్పులోకి వెళ్ళిపోతాడు. ఎందులోకి వెళ్తాడు అంటే అప్పు చేసినా సరే నేను సత్యాన్ని పాటిస్తా, మోసం చేసిన వాళ్ళని నేను మళ్ళా 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను. అంటే జక్కయ్య దగ్గర ఏమైనా మిగులుతుందా? అప్పులో ఉంటాడా? అప్పులో ఉంటాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నాడు వాడిని చూసి, నేడు నీకు రక్షణ అంటే ఏంటి? అడుగు వాటికంటే వీచు వాటికంటే అత్యధికమైనటువంటి పరలోక ధనము నీకు వస్తుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. యు విల్ రిసీవ్ వెల్త్ ఫ్రమ్ హెవెన్. అంటే జక్కయ్య ఆ 100 కోట్ల బదులు జక్కయ్య ఆస్తి 1000 కోట్లు అయిపోతుంది అన్నమాట వచ్చిన నెల నుంచి. హల్లెలూయా. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అంటే జక్కయ్య సమస్తాన్ని ఇచ్చేసాడు. ఇవ్వగలగడా లేదా? హీ కుడ్ గివ్ మోర్ దాన్ వాట్ హీ హ్యాస్. వాడేమో ధనవంతుడేమో ఉన్నది ఇవ్వలేకపోయాడు. జక్కయ్య తనకు కలిగిన గ్రేస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దాన్ ద లా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఎవరికి, కృప ఎవరికి? దీనులకేమో కృప, అవునా? అహంకారులకు ఏమిస్తున్నాడు ఇక్కడ? పోయి ధర్మశాస్త్రం వాడిని బాగు చేసిందా? వీడికి కృప ఇచ్చాడు. వీడేమయ్యాడు? సమస్తము ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. 50% పూర్, మిగిలిన వాళ్ళ దగ్గర ఇంకేమో 4 రెట్లు ఇచ్చేస్తాడంట. ఎక్కడి నుంచి ఇస్తావు 4 రెట్లు? నాకు అనవసరం, ఏమన్నా ఇల్లు అమ్మేస్తా, అయితే అక్కడ పెడతా, ఇది ఆడతా, మొత్తం ఇచ్చేస్తా ప్రభు, నాకు నువ్వు వచ్చావు, నాకు చాలు. నేడు నీ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ. చదువు. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. హల్లెలూయా. Did you see that? How God wants to deal with people. దేవుడు, the Bible is a different book. I am still learning from this book. దేవుడు బయలుపరిస్తే కానీ మనము ఈ వాక్యాన్ని విభజించి చదవలేమండి. హల్లెలూయా. Unless Father teaches you, you cannot learn these things. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, తండ్రి బోధిస్తే కానీ మనం ఈ వాక్యాన్ని తెలుసుకోలేమని చెప్పండి. Unless the Father teaches, you cannot understand this book. This book is a different book. ఎవరి ఫేస్ తగ్గట్టు కనపడుతుంది ఇది వాళ్ళకి. అద్దంలో నీ మొహం చూసి నా మొహం కనపడుతుందా? కనపడదు, అవునా? సో దిస్ బుక్ ఈజ్ ఎ గ్లోరియస్ బుక్, బట్ ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఫర్ ద హంబుల్ పీపుల్. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ పుస్తకము వినయము గల వారికి చాలా మంచి పుస్తకము అని చెప్పండి. ఇంకొకటి, గర్విష్ఠులకు కూడా చాలా గర్విష్ఠ పుస్తకం ఇది. హల్లెలూయా. దిస్ ఇస్ ఎ ప్రౌడ్ బుక్ ఫర్ ఎ ప్రౌడ్ మ్యాన్. This is an impossible, this is a tough book for a tough man. This is a love book for a love man. Hallelujah. What does it mean? కాబట్టి ఇప్పుడు దేన్నైనా మనం తీసుకొని వాగ్దానంగా తీసుకోవచ్చా? నో. ఇప్పుడు నికోదేమస్కి రాసింది నువ్వు వాగ్దానంగా తీసుకోవచ్చా? You cannot take what God has promised to the Nicodemus. సమయ స్త్రీకి ఇచ్చిన వాగ్దానంగా తీసుకోవచ్చా? Yes. How God divides the gospel to the people. This is only one book. But ఎవరికెవరికి ఎలా బోధించాడో అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. ఒకరికి ధర్మశాస్త్రాన్ని బోధించాడు, అవునా, జ్ఞాపకం చేశాడు, అది ఫెయిల్ అయ్యావు. అంటే ధర్మశాస్త్రం జ్ఞాపకం చేసి ఇది నువ్వు పాటిస్తున్నావు కాబట్టి నువ్వేమయ్యావు? ఫెయిల్ అయ్యావు. అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించగలవా? పాటించలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫాలో ద లా. ఇంపాసిబుల్. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించాలంటే అది ఎలా సాధ్యమో తెలుసా? యేసు ప్రభు యొక్క రక్తాన్ని పొంది, పరిశుద్ధాత్మను పొంది, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీవు అది 10 ఆజ్ఞలు పాటిస్తే నీవు 1000 ఆజ్ఞలు పాటించగలవు. హల్లెలూయా. ఎందుకంటే కృప ధర్మశాస్త్రం కంటే చాలా శక్తివంతమైంది. గ్రేస్ క్యాన్ మేక్ యూ మోర్ హోలీ దెన్ ద లా. పక్కనతో చెప్పండి, కృప ధర్మశాస్త్రం కంటే అధిక పరిశుద్ధంగా నిన్ను చేయగలదు అని చెప్పండి. గ్రేస్ క్యాన్ మేక్ యూ మోర్ హోలీ దెన్ ద లా. అవునా? ఆ వ్యక్తిని తన ధనం ఇవ్వడానికి ధర్మశాస్త్రం ప్రేరేపించిందా? ప్రేరేపించలే. కానీ కృప ప్రేరేపించిందా లేదా? ఎస్. కృప యేసుని సంపూర్ణంగా 2 నిమిషాల్లో తెలుసుకోగలిగింది. హల్లెలూయా. 2 minutes ఇతను
జీవితాంతము చదివి ప్రమోషన్ మీద కొట్టేసి ఇజ్రాయెల్ బోధకుడైపోయి యేసుని తెలుసుకోలేకపోయాడు. వాట్ ఎ హారబుల్ థింగ్ ఇట్ ఈస్. వావ్. ఎవరైతే దినమనసు కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థనలో సిద్ధపడుతున్నారో, దేవుడు వారి పాదాలను అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. గాడ్స్ గోయింగ్ టు అనాయింట్ దర్ లెగ్స్. అపవాది వారి పాదముల కిందకి రాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నెత్తి మీద ఉంది అంటే, ఇప్పుడు దాకా ఎక్కడ ఉంది సైతానుడు? సిరిపే. ఎందుకని? యూ డోంట్ నో. ఈ బుక్ని ఎలా చదవో ఏమో. అవునా? కానీ ఈ వాక్యములోంచి నీవు కృపను తీసుకుంటే అపవాది నీ పాదాల కిందకు వచ్చేస్తాడు. హల్లెలూయా. The devil will come under your feet. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, నీవు సత్యాన్ని ఎదుగుతున్నట్టు ఉంటుంది, తెలుసుకున్నట్టు ఉంటుంది, కానీ ఎన్నడూ సత్యం వద్దకు రాలేమంట. ఐ విల్ షో యూ 1 verse and close. 2 తిమోతి 3వ అధ్యాయము 7వ వచనము. 2 తిమోతి 3:7. నీవు గర్వంతో చదువుతున్నావు అనుకో, ఈ బుక్ ఎలా ఉంటుందంటే చదువుదాం. నీవు సీరియస్నెస్తో చదవట్లేదు అనుకో, ఎలా ఉంటుందో చూద్దాం. చదువు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని. చూడండి, ఎల్లప్పుడూ నేర్చుకొనుచును. ఏంటండి? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని. అయ్యయ్యయ్యయ్య, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా సత్య విషయమైన జ్ఞానము ఎప్పుడు పొందలేరంట. అయ్యా, నువ్వెల్లప్పుడూ చదువుతున్నా అక్కడ ఏమనుంది? అంటే ఇట్ మ్యాటర్స్ విత్ వాట్ హార్ట్ యు ఆర్ రీడింగ్ దిస్ బుక్. హల్లెలూయా. నువ్వేం చదువుతున్నావు అని కాదు, ఏ హృదయముతో చదువుతున్నావు. విత్ వాట్ హార్ట్ ఆర్ యు రీడింగ్ దిస్ బుక్? ఆర్ యు ఎ హానెస్ట్ మ్యాన్, ఏ సీరియస్ మ్యాన్, ఏ హంబుల్ మ్యాన్? దిస్ ఇస్ ఎ వెరీ పర్ఫెక్ట్ బుక్. ఒక్కసారికి సత్యం తెలుసుకుంటావు నువ్వు. హల్లెలూయా. అవునా? ఒక పేజీలోనే నువ్వు యేసయ్యను తెలుసుకుంటావు. లేదనుకో, ఎల్లప్పుడూ నీవు చదువుతున్నా, అవునా, ఎప్పుడు నువ్వు సత్యమును తెలుసుకోలేని పరిస్థితి అంట. వావ్. ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ కూడా కృప పొందిన వారు కనుక ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. అండ్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ us now for a next level. కొత్త స్థాయికి మనల్ని దేవుడు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. హ్యూమిలిటీ gives you a spirit of prayer. If you are not praying, that's an arrogant spirit. If you are not praying, ఎందుకంటే ఎంతమందికి అపవాదిని తొక్కాలనుంది పాదముల కింద. హల్లెలూయా. సో ప్రిపేర్. ప్రార్థన అంటే ఏంటి? దాన్ని పొందుకోవడం. ఏంటది? ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ రిసీవింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ రిసీవింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ us by his grace. ప్రార్థన అంటే ఏంటి? దేవుడు తన కృప ద్వారా మనకి ఇచ్చేసిన దానిని పొందుకోవడానికి మనం విశ్వాసాన్ని చూపించడమే ప్రార్థన. దేవుడు తన కృప ద్వారా మనకి ఇచ్చేసిన దాన్ని పొందుకోవడానికి చూపించే విశ్వాసమే ఏంటి? ప్రార్థన. ప్రభువా నాకు కావాలి అని అడగడం అన్నమాట. దాన్ని ఏమంటారు? ఆ చెట్టు ఎక్కడం అన్నమాట. చక్కగా చెట్టు ఎక్కినట్టు నువ్వు ప్రార్థించడం అనేది దేంతో సమానము? దీన మనస్సు. పక్కన వాళ్ళు చెప్పండి, నీ ప్రార్థన దీన మనస్సుతో సమానం అని చెప్పండి. So your prayer nature is a humble nature of receiving what God has already done. యేసు ప్రభువారు సిలువలో దాన్ని సైతాను చితకతొక్కాడా లేదా? yes. ఆయన పాదాలు అభిషేకించిన తర్వాత he crushed the devil. hallelujah. He crushed the devil. Heaven is a prepared people for prepared place. Is a prepared place for prepared people. Okay, let us prepare ourselves. Prepare with humility. అందరూ చెప్పండి, నా హృదయమా దీనత్వముతో సిద్ధపడు. yes, prepare with humility. If you prepare with pride, you miss Jesus. hallelujah. You prepare with pride, you miss Jesus. So if you are not praying, it's pride. నువ్వు ప్రార్థించట్లేదంటే అది దేంతో సమానము? గర్వంతో సమానం. So prayer is an act of humility. So a prayer will prepare you. మనకి జయించే సామర్థ్యాన్ని ఇచ్చాడా లేదా? yes.
ప్రార్థించి ముగించుకుందాం. లెట్ us stand up. నజరేయుడైన యేసయ్యా, అవును, ఈ దర్శనము నీవు చూపించావు, నీవు బోధించిన దర్శనమయ్యా, లేకపోతే మాకెలా తెలుస్తుంది? అవును తండ్రి, నీవు పంపించినటువంటి నీ ఆదరణకర్త మాకు బోధించున్నాడయ్యా. అతను నీవు నుంచి నీ కుమారుడు ద్వారా నువ్వు చేసినవన్నీ మాకు బోధిస్తున్నాడు. అవును, నీవు అసాధ్యమైన దాన్ని సాధ్యముగా చేద్దాను. అవును, సమస్తము సంఘం పాదాల కిందకి నీవు తీసుకొస్తామనడానికి ఈ బలమైన సాక్ష్యాలే రుజువు. అవును ప్రభువా, ఇవి మా విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తున్నాయి. అవును, ఈరోజు ఇంకా ఎవరెవరు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారో ఆ ఎయిడ్స్ వ్యాధిని వేరుతో తీసివేయండి అయ్యా. ఇదిగో ప్రభువా, క్యాన్సర్ వ్యాధిని తీసివేయండి. అవును, విశ్వాసాన్ని గణపరచువాడు, నిన్ను నమ్ముకున్న వారిని తప్పకుండా రక్షించు దేవుడవయ్యా. ఇవన్నీ నీవు చేయుచున్న కార్యములే. అవును, నన్ను ఈ సంఘముని ఎన్నుకున్నావని, నీ మాటలను నెరవేర్చుకోవడానికి మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నావని ఈ కార్యాల ద్వారా మా విశ్వాసాన్ని కూడా బలపరుస్తున్నావు. ఇదిగో ప్రతి శరీరంలో టీబీ వ్యాధి, హెపటైటిస్ బి, సి, ఎస్ఎల్ఈ, అవును, చర్మ వ్యాధులు, ఎముకల్లో వ్యాధి, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, స్పాండిలైటిస్, ఎస్ లార్డ్, కన్ను చూపును సరళము చేయండి అయ్యా, చెవి నొప్పిని తీసేయండి, నోటి నొప్పి, పంటి నొప్పి, ఆస్తమా, ఇస్నోఫీలియా, సైనస్, మైగ్రెయిన్, గెడ్డలు, కణితలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్డెడ్నెస్, పెరాలసిస్, లార్డ్, ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ పెయిన్ కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి అయ్యా. యెహోవా రాఫా, అద్భుత రీతిగా నీవు నీ బిడ్డలను విశ్వాసములో పెంచి నీవు గొప్పగా గణపరుస్తున్న దేవా. అవును, ఈ సంఘము ద్వారా నీవు మహిమ పొందుతున్నావయ్యా. అవును, లోకానికి, ఈ పట్టణానికి వెలుగ్గా చేయబోతున్నావయ్యా. నీకు వందనాలయ్యా. ఇంకా ఎవరెవరైతే బాధపడుతున్నారో పైల్స్ వ్యాధిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఎస్ లార్డ్, ఎటువంటి వ్యాధి, హెర్నియా, వాట్ ఎవర్ డిసీజ్, ఆపరేషన్లను క్యాన్సిల్ చేయండి ప్రభువా. ఇదిగో మరణకరమైన రోగములను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చిన్న నొప్పైనా సరే దాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుల్లోంచి వారికి విడుదల దయచేయండి. చనిపోదామనేటువంటి దురాత్మలు ఇప్పుడే శరీరాన్ని విడిచిపెట్టండి, వారికి నిరీక్షణ దయచేయండి. అబ్బా, ఇదిగో బాబు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. సహోదరుడా, సహోదరి, నీ దేవుడిని విడిపిస్తాడు. ఇదిగో ఎవరికైతే చనిపోవాలనే ఆత్మ ఉందో ఆ దురాత్మని ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున ఆ శరీరం నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యూ స్పిరిట్ ఆఫ్ సూసైడ్, కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ. ఎస్, ఈ ఆవరణంలో ఎవరిని చంపడానికి వీలు లేదయ్యా. ఇదిగో ప్రతి ఒక్కరిని దీర్ఘాయుతో ఆశీర్వదించండి. అప్పులు తీర్చండి ప్రభువా. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. గృహము లేని వారికి గృహము దయచేయండి. ఏ గర్భమైతే ఇంకా కనలేదో ఆ గర్భాన్ని ఫలించే గర్భముగా మార్చండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలను దయచేయండి. వివాహము జరిగిన వారికి వివాహములు జరిగించండి. ఎస్ లార్డ్, హీల్ దెమ్, బ్లెస్ దెమ్. తల నుంచి అరికాలు వరకు, అవును ప్రభువా, పరిపూర్ణముగా ముట్టి నీవు స్వస్థపరచండి. నీ బిడ్డలను స్వస్థపరచు దేవుడవయ్యా. గొప్ప కార్యములు చేయుచున్న దేవా, నీ బిడ్డలకు నీవిస్తున్న విశ్వాసము చాలా గొప్పదయ్యా. అవును, ఆ ప్రేయర్ పాయింట్లు 32 పాయింట్లు నీవు ఇచ్చావయ్యా. నీవిచ్చిన పాయింట్లే గనక ఇదిగో నీ విశ్వాసుల ద్వారా దాన్ని రుజువు చేసుకుంటున్నావు. ఇంకా ఎవరికెవరికి ఏ అద్భుతములు కావాలో, అనేక సంవత్సరాలు నిరీక్షణలో ఉన్నారో అద్భుతములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, గివ్ దెమ్ దిస్ మిరకల్. వారిని గొప్ప సాక్ష్యాలుగా, ఈ ప్రపంచానికే వెలుగు జ్యోతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ యొక్క మంచితనాన్ని, నీ ప్రేమను చాటు అపోస్తుల సంఘము నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ప్రవక్తలను లేవనెత్తండి అయ్యా. ఎస్, గొప్ప కార్యములు చేయు వారిని లేవనెత్తండి. ప్రతి ఒక్కరిని అభిషేకించండి. మరి ప్రత్యేకముగా నీ ప్రార్థనాత్మను దయచేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అనండి అందరూ. గాడ్ బ్లెస్ యూ.